నిరాకార పూజ గురించి అమ్మగారు ఏం చెప్తారు విన్నాము. అది అందరూ కూడా విచారణ చేస్తుండొచ్చు. అయితే ఇంకొక మాట అమ్మ ఏమన్నారంటే, ముగ్గురు మూర్తులు సున్నా, ముగ్గురు మూర్తులు సున్నా, మూల మెరుగుటే మిన్న. ముగ్గురు మూర్తులు సున్నా, మూల మెరుగుటే మిన్న. ఎవరైనా దీన్ని వివరిస్తారా? పండితులు కానీ భక్తులు కానీ. అమ్మగారు ఏమన్నారు? ముగ్గురు మూర్తులు సున్నా, మూల మెరుగుటే మిన్న అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా అంటారు. పండితులు కానీ లేకపోతే భక్తులు కానీ ఎవరైనా చెప్తే మంచిది అన్నమాట. ఏమంటారు? ఎవరన్నా ఒకరు వచ్చి ముందుకు చెప్తే దాని అమ్మగారు అన్న యొక్క మాటకి అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు నడుస్తున్నదంతా కూడా అజ్ఞానం. అదంతా ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, కలియుగం 5000 సంవత్సరాలు అయిపోయి 125 ఏళ్ళు ఎక్కువైపోయి 5 ఏండ్ల వరకు ఆ యొక్క సాకార పూజ జరగాలని భగవంతుని నిర్ణయం అన్నమాట. భగవంతుడు అట్ట ఆశీర్వాదం ఇచ్చినందుకు అది ఆ సాకార పూజ, గుళ్ళు గోపురాలు, అగమ శాస్త్రాలు ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అన్నమాట. కానీ అసలు భగవంతుడు అనేది వాడు నిరాకార స్వరూపుడు. ముగ్గురు మూర్తులు సున్నా, మూల మెరుగుటే మిన్న అంటే ఈ ముగ్గురు మూర్తులని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టి చేసుకున్నాం. ఏనండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ని మనం సృష్టి చేసుకున్నాం. ఆయన అయితే ఆ విధంగా లేదు నాయన. ఉన్నది ఏమంటే ఆ ముగ్గురు మూర్తులు అంటే ఒకటి తమో గుణము, ఒకటి రజో గుణము, 3 సత్వగుణం. చూడండి, 1 తమో గుణము, 2 రజో గుణము, 3 సత్వగుణం. ఈ 3 గుణాలు సున్నా చేసినప్పుడు ఏమవుతుందంటే మూలం అనేది పరబ్రహ్మమూర్తి దొరుకుతాడు ఆయన. ఆ పరబ్రహ్మమూర్తిని దొరికించుకుంటే అప్పుడు జన్మ సార్థకమవుతుంది, జన్మ చరితార్థమవుతుందని ముగ్గురు మూర్తులు సున్నా, మూల మెరుగుతే మిన్న అమ్మగారు చెప్తుంటారు. తమో గుణం అంటే తమో గుణంలో బ్రహ్మస్థానం, రజోగుణములో విష్ణు స్థానం, సత్వగుణములో శివస్థానం అని మనమంతా మన పెద్దలంతా కూడా దాన్ని పేర్లు పెట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకున్నాం. ఆ ముగ్గురు మూర్తులు అనేటి కూడా ఆ 3 గుణాలకు. కాబట్టి తమో గుణం నుంచి రజోగుణంకి రావాలా, రజోగుణం నుంచి సత్వగుణం రావాలా, సత్వగుణం నుంచి సత్వగుణం కూడా ఉంటే అంటే అది ఏది ఉండాలయ్యా అంటే మనస్సు. ఏది ఉండాలా? ఈ 3 స్టేజీలు మానవుడు దాటుకుంటా రావాలి అంటారమ్మ. తమో గుణం అమ్మ దాని గురించి అంటారు మధ్యమ స్థానం, కింది స్థానం, మధ్య స్థానం, పై స్థానం అని అమ్మగారు చెప్తూ ఉంటారు. దాన్ని మన శాస్త్రంలో తమో గుణం, రజోగుణం, సత్వగుణం అని మన శాస్త్రజ్ఞులంతా కూడా వాటికి పేరు పెట్టారు. ఆ గుణం తమో గుణం నుంచి రజోగుణం రాలా, రజోగుణం నుంచి సత్వగుణం రాలా, సత్వగుణం కూడా బంధకం చేసేది ఉంటుంది. కాబట్టి సత్వగుణం నుంచి మళ్ళీ పరబ్రహ్మ స్థితికి రావాలని అమ్మగారు కూడా అందుకు తెలుసుకునేటట్టే మనం అంతా కూడా అక్కడ బ్రహ్మను పెట్టాడు, అక్కడ విష్ణుని పెట్టాడు, ఇక్కడ శివుని పెట్టాడు, ఇక్కడ తానే కూర్చోడు. పరబ్రహ్మ స్థితిలో అమ్మగారు ఆ పరబ్రహ్మ స్థితిని చేరుకుంటే ఏమవుతుంది? జన్మ సార్థకం అవుతుంది. మనం అనుకుంటే దాన్ని ఆరాధించే మార్గాలు గురువుకి మనస్సు అర్పణ చేసి 1 జపము, 2 ధ్యానం. ఆ 2 దేవతలు పట్టుకోవాలి. ఆ 2 దేవతలు పెట్టుకుంటే అప్పుడు ఆ పరబ్రహ్మం యొక్క వెలుగుని మనము పొందగలము అనేది అమ్మగారు చెప్తున్నారు. అందుకే శివ ఏమి లేదు నాయన, శివానంద రూప శివోహం, శివోహం శివోహం అంతా ఇదంతా కూడా కొట్టిదే అంతా. అందువల్ల
శివానంద రూప శివోహం శివోహం అని చెప్పి మనం పాటలు పడతాం కదా. అది ఉండేది ఏంటంటే ఆ శివోహం శివోహం అంటే శివుడు అంటే ఆ యొక్క పరబ్రహ్మనే శివుడు అంటాడు. ఏనాయన ఆ పరబ్రహ్మనే శివుడు అంటాడు. ఆ పరబ్రహ్మలో లయత్వం పొందటానికి మన మనస్సును కూడా మనము ఆ తమోగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం, సత్వగుణం కూడా చాలా మంచిగా వీడు శివుడు లెక్క అంటాం మనం. అంటారా? వీడు శివుడు ఎట్టున్నాడు, వీడు కూడా అంటారా? వాడు ఏమంటే కూడా లాభం అంటే అది కూడా ఆ విధంగా తత్వం కూడా భగవంతునికి మళ్ళీ జన్మకు వచ్చేదానికి కారణం అవుతుంది ఆయన. సత్వగుణం కూడా ఆ పుణ్యాన్ని భోగించడానికి రావాల్సి వస్తుంది ఆయన. అందువల్ల నిరామయమైపోవాలి మనస్సు. ఎప్పుడైతే నిరామయమై నిర్లిప్తై అప్పుడు అవుతుందో అప్పుడు గురువులో లయమైపోతారు అని అంటారు అమ్మోళ్ళు. మనం ఈ యొక్క ఇది చెప్పి అమ్మగారు మనకు చిన్న చిన్న మాటలతోటి మనకంతా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మనమంతా తెలుసుకొని జపతపాలను మనము అనుసరించి ఏనైనా గుణ విశేషాన్ని ఏర్పాటు చేసుకుంటూ జన్మ చేసుకున్న మాట ప్రతి ఒక్కరు కూడా విచారణ చేయవలసి వస్తుందన్నమాట. అందుకే మనం గురువు దగ్గరకు చేరాం కాబట్టి మనం అందరం కూడా ధన్యులమే, మనమంతా పుణ్యులమే. ఇప్పుడు అమ్మగారితో మాట్లాడే అవకాశం కలిగిందంటే అది భాగ్యమే. ఆ భాగ్యాన్ని మనం ఉపయోగించేసుకోవాలి. అమ్మగారు మనతో మాట్లాడినారని అహం లేక మనం పోరాలి. శరణార్థి అంటారు కదా, మనము శరణయ్యే ఉండాలన్నమాట. శరణయ్యి ఉంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు. నేనన్ను భావనలే మనకి ఏం చేస్తుంది? అపకారం చేస్తుంది. సర్వప్రపంచంలో నేననే అహంభావమే అవుతుంది. అందుకనే గురువు యొక్క పాదకులని మనం అర్థం చేస్తాం. ఎందుకు? గురువు పాదాల్లో అంతా నిండి ఉన్నది. మనము శరణాన్ని పాదకులకే నమస్కారం చేస్తాం కదా, గురు పాదాలకే. అందుకని గురు పాదాలకే మనం సాష్టాంగం చేస్తాం. ఎందుకు? నేను శరణార్థిని, నాదేమి లేదు, నీవు తప్ప నాకేమి లేదు. అందుకే చెప్తారు కదా మన వాళ్ళు, ద్రౌపదీదేవి పొంగిట పట్టుకున్నంత వరకు కృష్ణ భగవానుడు రక్షించలేదు. ఎప్పుడైతే కృష్ణ నీవే అన్నప్పుడే భగవంతుడు రక్ష చేసినాడు అని ఈ విధంగా మనవాడు చెప్తుంటారు. అందువల్ల సర్వం నీవే భగవంత అని అది ఉంటేనే మనకి అంతా కూడా అదంతా మనం ధన్యత పొందగలము. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది, ఇంకా ఉన్నది కదా టైము. అమ్మగారు ఆ విధంగా ఎంతో రావాలి అనబుద్ధికి అంటుండే అమ్మ, నేను రానని అంటుంటుంది. నేను రానమ్మా అంటుంటుంది. అప్పుడు అమ్మ అనుష్ఠానంలో ఉన్నారు. నేను రావాలి అని అమ్మ అంటుండే, నేను రానమ్మా అంటుండే. అక్కడంతా కష్టం ఉంటుంది. అమ్మోళ్ళు కూడా అందరు ఏం చెప్తే అమ్మకి మాకు జరిగిన సంవాదం ఎంత అక్కడ ఒక్కొరు ఒక రకం చెప్తూ ఉంటారు. అందరు కూడా చెప్పేటోళ్ళే ఉంటారు అక్కడ. ఆ గురువు ఆదేశం ఆయన ఇష్టం అనుకునేటి వాళ్ళు ఉంటారు అక్కడ. తలా ఒకటి చెప్తుంటారు. అక్కడ నడవటం కష్టం ఉంటుందమ్మా. నేను రాను నా ఎందుకు నా ఎంబడే పడ్డావు, నేను రాను అని అన్నాను. అయితే అమ్మోళ్ళు అట్టే నిలబడుకుంటుండే త్రిశూలం పట్టుకొని. అయితే అమ్మ నవ్వుతుండే అనమాట. అయితే నేను అట్ట ఎందుకమ్మా అని అంటే అప్పుడు అమ్మోళ్ళు ఏమన్నారంటే, అమ్మ నేను వచ్చిన పాట యానకొందికి వచ్చిన పాట అడిగినాను అన్నమాట అమ్మకి. అమ్మ ఎందుకమ్మ ఆ విధంగా అయింది, ఆ విధంగా నేను ఇట్ట అన్నాను కదా. అయితే కూడా అమ్మోళ్ళు అట్టే నిలబడుకొని అట్టే అమ్మ త్రిశూలం పట్టుకొని నిలబడుతున్నారు, నవ్వుతున్నారే. కానీ నేను నా వెంబడి ఎందుకు పడ్డావమ్మ అంటే కూడా అమ్మ ఏమంటే, అమ్మ నువ్వు ఎట్టరావో చూస్తావని నేను నిలబడ్డాను, నువ్వు ఎట్రావో చూస్తావని నేను నిలబడ్డాను నాయన. భగవంతుని యొక్క లీలలు చెప్పుకుంటా పోతే అత్యద్భుతాలు ఉంటాయన్నమాట. నేనైనా అదంతా మనం తెలుసుకుని నడవాల. అమ్మ అంటే మామూలు కాదనేది అందరికీ తెలుసు. కానీ ఇంకా కొంతమంది ఎందుకో అజ్ఞానంలో దేశంలో హింసలు పోతూ ఉంటారు. గురుస్థానంకి వచ్చిన తర్వాత దాన్ని అన్నింటినీ మనం తగ్గించుకోవాలి.
తగ్గించుకొని మనము ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర. అందరూ నేనే గొప్ప వాళ్ళు గొప్ప అని మనం అనుకోరాదు. మనం గొప్ప అని మనం ఎన్నడూ కూడా అనుకోరాదు. అంటే ఇప్పుడు మనం వంట చేసేదానికి అనేక రకమైన పాత్రలు ఏదో ఉపయోగం చేసి వంటను తయారు చేస్తారు. అన్నీ పేక్ అవుతాయి, చిన్నది పెద్దది. అట్లనే ఇది దైవ కార్యంలో అమ్మ చేస్తూ ఉన్నారు. ఇదంతా గోప్యమైన కార్యం, ఎవరికి అమ్మ చెప్పరు. అదే వచ్చిందనమాట. చెప్పరు ఇట చేస్తాము ఇట జరుగుతుందని. అంటే అదేదో మా అదృష్టం మాకు చెప్పి నీకు అమ్మ మహిమలన్నీ కూడా తెలిసేటట్టు చేస్తాను. ఇందాక మన కృష్ణ చెప్పాడు కదా, అన్ని మహిమలన్నీ నీకు తెలిసేటట్టు చేస్తాను, నువ్వు చెప్పవలసింది అన్నారు. మధ్యాహ్నం చెప్పని కాలకరణం అంటే కూడా మళ్ళీ చెప్పిస్తున్నారమ్మా. అది మనము దైవానికి మనం ఉపయోగపడుతున్నామంటే అది మన యొక్క పూర్వజన్మ పుణ్యం. ఆ భగవంతుడు 11 జన్మల నుంచి ఆ భగవంతుని సేవిస్తూనే వస్తువునా, అది నాకు తెలుసు, ఆ గురువుకు తెలుసు. అందుకని ఇంత సమాజంలో ఎంతో దూరంలో 1000 కిలోమీటర్లో పుట్టిన నన్ను ఎందుకు తెచ్చుకున్నాడమ్మా? ఎందుకు తెచ్చుకున్నాడంటే అది ఆ భగవంతునికి ఇష్టం అన్నది. ఆ భగవంతుడు ఏదో మొగలాలి లెక్క పిచ్చిగా మాట్లాడి భగవంతుని ముందు అమర్యాద గురి కాదని మాట్లాడేది ఒక పద్ధతి ఉంటుంది. ఇది గురుస్థానంలో ఎవరంటే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నాకు లేదు, నీకు లేదు, ఎవరికి లేదు. ప్రతి ఒక్కరూ శరణార్థని భయం భక్తితోటే నడవాలి, అంతేనా కదమ్మా. ఇప్పుడు వాళ్ళు లక్ష్మమ్మ, వెంకటమ్మ, వాళ్ళ ఆడపిల్లలందరూ కూడా ఉదయాన్నే వాళ్ళు ఇంత వయసు అయిపోయింది, ఇంత వయసులో కూడా ఎప్పుడు లేస్తారేమో భగవంతుడికి గురుదేవునికి ఫస్ట్ ఆరతి వాళ్ళే ఇస్తారు. 6:00 వాళ్ళే మొదటి ఆరతి ఇస్తారనమాట. మళ్ళీ ప్రసాదాలు అవన్నీ తయారు చేస్తారు. కానీ ఏమాత్రమైన గర్వం ఆహ్లాకారంతో మాట్లాడతారా? అది నేర్చుకోవాలి. అంత వీళ్ళు ఎవరు కమిటీ వాళ్ళు లేరు, ఎవరు పెద్దలు లేరు, ఏది లేదు, అంతా సున్నా. మనమంతా సేవకులము అనే భావనతో మనం నడవాలన్నమాట. నేనన్న అహం పోతేనే కదా గురువు మనల్ని క్షమించేది, మనల్ని లయం చేసుకునేది. అందువల్ల ఇవన్నీ మనం చెప్పుకునేది కాదు. మీరు నా విన్నపం ఏంటంటే ఏమైనా మేము ఎవరు పొగడవద్దు, చేయవద్దు అంటారు. అంటే కూడా మాట్లాడేస్తా ఉంటారా? మొదట్లో ఎవరు ఇక్కడ వచ్చి నా నమస్కారం చేయరాదు అంటుండేది. ఇప్పుడు అందరికి చెప్తుంటుంది, మా రాములకి, గోపాలకి, హనుమంతుకి, వాళ్ళందరూ కొడుకో ఎవరిని నమస్కారం చేయరాదు నాయనకి అని చెప్పి అంటుంటుంది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? భక్తులు వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారు, అంతా గురువే. అది ఏదైనా మనకేం సంబంధం లేదు. మనం వచ్చింది ఏంటి? మన గురువు మెప్పితం పొందాలి, ఆయన సంతోషపడాలి, ఆయన యొక్క అనుగ్రహం పొందితే మన జన్మ పావనం. ఇంకేం లేదు. ఏమ్మా మేము బేగమమ్మా, అమ్మ మెచ్చితే మనము ధన్యులం అవుతాం, అంతే, ఇంకేం లేదు. అమ్మ మనల్ని మెచ్చితే మనము ధన్యులం అవుతాం, అంతే. అంతగా గురువు కరుణ అయితే చాలు, ఇంకేం కాదు. గురువు కరుణ అయిపోయిందంటే మన జన్మ తరించినట్టే. వాళ్ళందరూ ఏమడిగారు ఇక్కడ? సాధమ్మలంతా అమ్మకి ఏమడిగారు? లక్ష్మమ్మ, వెంకటమ్మ, వాళ్ళందరూ, అనంతమ్మ, వాళ్ళందరూ కూడా ఏమడిగారు? శివమ్మ వాళ్ళందరూ, అమ్మ మాకేం అక్కర్లేదు, ఏ వరాలు అక్కర్లేదు, ఏ డబ్బులు అక్కర్లేదు, ఏ బంగారు అక్కర్లేదు, ఏ అక్కర్లేదు, మేము సేవ చేస్తాం, అమ్మలో లైవ్ అయిపోవాలన్నారు. సరే మీరు అదే భావంతో చేసుకోకండి, మీరు అమ్మలో లైవ్ అయిపోతారన్నారు. నేను షాపూర్ సత్తమ్మని లైవ్ తీసుకున్నారు, మాణిక్యపు సార్ని లైవ్ తీసుకున్నారు. అంటే సద్భక్తులంతా కూడా ఇప్పుడు త్యాగ స్వరూపంతో సద్భక్తులతో కలిపి రేపు లైన్ చేసుకునే రోజు కూడా వస్తుంది. అలాంటి రోజు ఇంకా ముందుకున్నది. ముందు దైవ కార్యం కావాలి కదా నాయన అన్నారమ్మ. ఆ దైవ కార్యం అయిపోతే, దైవకార్యం అంటే ఇంకా చాలా జరిగేది ఉన్నది, మనకు తెలియదు. అది చాలా రహస్యం. అమ్మ ఏం చేయబోతున్నారో అది చాలా రహస్యం ఉంది. పండిత పామరులకు కూడా తెలియదు, పండితులకే తెలియదు. పండితులకే అమ్మోళ్ళ గురించి తెలిస్తే 1954లో అమ్మోడు గొడవలు కొట్టుకొని బయటకు వస్తుంటే అందరు తెలుసుకుంటుంటారు. ఇంకా తెలుసుకోలేదంటే ఇంకా అగ్రహణంలో ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకునే రోజు వచ్చేసేటప్పటికే అమ్మ వాళ్ళకు అందానంతటి ఆకాశంలో ఉంటారు కదా. భూమి ఆకాశాలు నిండి ఉన్న భగవంతుడు అప్పుడు ఏమేమి చేస్తాడో
ఏ దేవాది దేవతలు సాటి రాదని ఈడుగారని సాటిస్తుంది. దేవతలు కూడా అమ్మతోటి సాటి రాదు. మా పుట్టుబడి మా ఆద్యంతములు తెలియంగా వసపి, మా యొక్క పుట్టుబడి ఆద్యంతంలో మా ఆది ఏది మా అంతం ఏది ఎవరికి తెలియదు. అటువంటి ఘనాతి ఘనుడై ఉన్నాడు మా అమ్మయ్య గారు. అందరు ఏవో అనుకుంటారు, అది మన భాగ్యం. మనమంతా కూడా లోకమంతా మురికిలో ఉంటే మనమంతా ఇక్కడ ఆ యొక్క భగవంతుని యొక్క ఇదిని మనం చర్చించుకునే భాగ్యం కలిగిందనమాట. ఏవో జొన్న కళాలంట, ఏదో అదంట, అవన్నీ చెప్తారు. జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంకా ఎత్తుకుపోయిపోతే ఈ మానవులకి ఇంకా స్వార్థం ఉంటుండే కానీ ఇంకా బుద్ధి జ్ఞానం రావటం లేదా కదా. భగవంతుని యొక్క భక్తిలో కలపటం అది ఎంత ధన్యము. అమ్మ ఎవరు గొప్ప అంటే ఒక్క నిమిషమైన భగవంతుని ధ్యానించేటివాడే గొప్ప, ఎవరు కాదు గొప్ప. ప్రపంచంలో కోటీశ్వరుడు కాదు, మహాకోట్లు ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళు కోట్లు ఉంటే కూడా వాళ్ళేం గొప్ప కాదు, వాళ్ళు ఎంట రావదు, అదేం పుణ్యాన్ని ఇవ్వవు. ఏది ఇస్తుందంటే భగవంతుని ఒక్క నిమిషం మనం ధ్యానించగలిగితే, భగవంతుని మనం ఒక నిమిషం స్మరించగలిగితే, ధ్యానించగలిగితే అది మన జన్మ ధన్యులు అవుతుంది. అటువంటి వాళ్ళే ధన్యులు అవుతారు అని అమ్మడు పది చెప్తుంటారు. ఇంకా అందరూ కూడా ఈ సాకార నిరాకార వృత్తి గురించి అందరూ ఆలోచన చేయాలి. నిర్గుణ పరబ్రహ్మ అమ్మ, నిర్గుణ పరబ్రహ్మ. ఇంకా కొన్ని నాకు జ్ఞాపకం రావటం లేదు. నిర్గుణ పరబ్రహ్మ అమ్మ. మామూలుగా సాకార నిరాకార గోత్ర పట్టేసి అన్నట్టు నిర్గుణ పరబ్రహ్మ, ఆయన నిర్గుణ రూపం. అందుకనే రూపరహిత అంటే ఇంకా మనోళ్ళకి ఇంకా బుద్ధి వచ్చి లేదు, ఇంకా మానికేసి మాతాని అంటారు. నిర్గుణ పరమ వీరధర్మజ అనే పదము ప్రపంచంలో ఎక్కడా లేదు. సృష్టి పుట్టినప్పటి నుంచి అమ్మకి ఏమున్నదంటే ఆయన సాధించే కార్యం గురించి ఆయనకు ఆ యొక్క నామకరణం పరమాత్ముడే చేశాడు, మనంగా చేసింది. మానవులుగా చేసింది పరమాత్ముడే చేశాడు. అది తెలుసుకోవాలి. ఆ పేరు ఎవరికైనా ఉన్నదా ప్రపంచంలో? ఎవరన్నా వీరధర్మజ అనే పేరును మన శాస్త్రంలో కానీ దేంట్లో ఉన్నదా? అదే కృష్ణ యజుర్వేదంలో ఉన్నది. అఖండ బ్రహ్మచారి. వీరధర్మజ అంటే ఏంటి? అఖండ బ్రహ్మచారి. మరి అమ్మోళ్ళు అఖండ బ్రహ్మచారి కదా. 11 జన్మలు ఎత్తారు. 11 జన్మలో ఒక్క జన్మలోనే అమ్మోళ్ళు లోకం కోసం వివాహం చేసుకున్నారు, కానీ మిగతా 10 జన్మల్లో చేసుకోలేదమ్మ. ఏమ్మా? ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా అంతటి ఆనంద స్వరూపం ఉన్నది మనం తెలుసుకోవాలా. నిర్గుణ పరబ్రహ్మ అన్నమాట. నిర్గుణ పరబ్రహ్మ నిరాకార స్వరూపం అని భగవంతుడు రాసినట్టే అమ్మగారు రూపరహిత వీరధర్మజ అని పేరు పెట్టుకున్నారు. అది మోక్షానికి అర్హతైన రూపం. మోక్షానికి ఏ శివయ్య పెట్టినాడు, రాములు పెట్టాడంటే ఇది చాలా అజ్ఞానం అన్నమాట. చాలా అజ్ఞానం. సాక్షాత్ ఆ యొక్క భగవంతుడే ఆ విధంగా. అందుకనే కృష్ణ యజుర్వేదంలో రాశారు దాన్ని. ధైర్యంతో ధైర్య సాహసాలతో అమ్మగారు ఇది సాధించడానికి, ధర్మాన్ని సాధించటానికి మాయారూపంలో సరస సాంగత్యం, మాయారూపం సరస. తన యొక్క దివ్యత్వాన్ని మనకి ఎన్నడూ కూడా తెలవనీయకుండానే దగ్గర కూర్చొని మనం మన తల్లి లెక్కను మన తండ్రి లెక్కను మనం భావం చేసుకుంటూ తెలుసుకున్న వారిలో అఖండ తత్వం నిండి ఉన్నది అనేది మనము ఆ గోడల బాగా కొలిస్తే కూడా తెలుసుకోలేము. ఎన్నెన్నో ఇబ్బందులు కలిగించాను ఆయన. నేను గుట్ట మీదకి ఎక్కేటప్పుడే మానాభిమానాల్ని ఇడిచిపెట్టి వచ్చాను ఆయన అన్నారు. మానాభిమానాల్ని నేను ఇడిచిపెట్టే గుట్టెక్కాను. అందువల్ల ఎవరెవరు ఆటంకం చేయాలనుకుంటే మన ఈ క్షేత్రం అభివృద్ధి అయిపోయింది, కానీ ఏమి కాలేదు నాయన అని. అంటే వారి యొక్క తపశక్తి ముందు ఏది జరగదు. ఇప్పుడు కూడా ఆయన యొక్క తపశక్తే నడుస్తుంది, మనం కాదు ఇది నడిపించేది. అజ్ఞానంతో మొగలాయి మాట్లాడతాడు కదా, ఆ అజ్ఞానం విడవాలమ్మ. జ్ఞానేశ్వరుని పేరు పెట్టినారు.
ఆ దానికి సార్థక చేసుకోవడానికి ఆలోచన చేయాలి, కానీ అజ్ఞానంగా మొదలాలైన పేరుని సార్థకం చేసుకోరాదు. ఎప్పుడు కూడా ప్రేమ అనేది అనంతమై ఉంటుంది. ప్రేమ స్వరూపమే హృదయాంతరాలలో నిండి ఉంటే ఏమవుతుంది? అది భగవంతునికి సంబంధం. ఒకవేళ నిన్న మనం అనుకున్నాము, కోపం వస్తే కూడా 1 గంట, మళ్ళీ 1 గంటలో మర్చిపోవాలి. నేనే అట్లా అది మర్చిపోవాలి, మళ్ళీ దాన్ని శాశ్వతంగా ఉంచుకోరాదు. ఆ కోపాన్ని తీసేయాలి దాన్ని. అది సాధు లక్షణం. అది శాశ్వతంగా పెట్టుకొని సాధించాలనుకోవటం అది సాధుల యొక్క లక్షణం కాదని ఆయన అమ్మగారు చెప్తారు. మనమంతా కూడా ధన్యులమే, పుణ్యులమే. ఆ భగవంతుడు వచ్చే తీర్థా నేనన్నారు. అయితే అంత భగవంతుడు ఎట్టొస్తున్నాడంటే 2 రూపాల్లో వస్తున్నాడు. మొదలు ఆయన పేర్లు రకరకాలుగా ఉన్నది, కానీ రాముడు ఆంజనేయుడు ఈ విధంగా వచ్చాడు, కృష్ణుడు అర్జునుడు ఎట్టు వచ్చాడు. ఇప్పుడు భగవంతుడు కూడా విష్ణు రూపము, శివ రూపము 2 ఉన్నాయన్నమాట. ఆ 2 రూపాలు ఒకటేమో శాంత స్వరూపమై ఉంటుంది, ఒకటేమో దుష్టులు దండించేదానికి ఉగ్రమై ఉంటుంది. ఉగ్రమై ఉంటుంది. ఉగ్రమై ఉంటే ఆ ఉగ్ర రూపం అందరినీ దండిస్తే అటువంటి స్థితి పొందవు. మన లింగం కాడ కూర్చొని 1 గంట సేపు ధ్యానం చేసుకొని ఇదంతా ఇట్టున్నది. అక్కడ గుంటూరు వాళ్ళు అక్కడ శ్రీశైలంలో జగడాలు పెడుతున్నారు, అక్కడ నల్గొండలో జగడాలు పెడుతున్నారు, ఇక్కడ కోవెలకొండలో జగడాలు పెడుతున్నారు, ఇంకా కొన్ని దిగాలు ఇదంతా ఉన్నది. ఇదంతా ఏం చేయాలమ్మా, ఇది ఏం చేయాలా అని కూర్చున్నాను అనమాట. అమ్మ ఏమన్నది, అందుకే కదా భగవంతుడు ఉగ్రాలతో వచ్చేది, తెలవదా? భగవంతుడు ఉగ్రాలతో వస్తాడు కదా భగవంతుడు, అందుకే వస్తాడు నాయన. దాని గురించి ఎందుకు చింత చేస్తావు? నీ చింత సమయం వస్తుంది, కానీ అందరు ఎందుకు భక్తులైన వాళ్ళే అటువంటి స్థితికి పోతున్నారు. ఒకప్పుడు అమ్మను ఆరాధించిన వాళ్ళే, అమ్మను సేవించిన వాళ్ళే, అమ్మ దగ్గర కూడా మంత్రం కూడా పొంది ఉండొచ్చు కొంతమంది, అటువంటి వాళ్ళే అజ్ఞానంలో పోతున్నారు. అదే బాధేస్తుంది మాకు. అదే బాధేసి ఆ దారిని వదిలి ఈ దారికి రావాలి ఆయన అని చెప్తుంటాము. ఇంతే వాళ్ళ ఇష్టం. వినకపోతే ఆ భగవంతుడే అన్నీ చేసేది ఉన్నది చేసుకుంటారు. అప్పుడు ఏమవుతారు? అది ఘోరమైన శిక్షలకు గురి కారాదు. ఎవరు కూడా శరణార్థి అనుకోవాలి. ఎవరు కూడా అమ్మకే కదా, అమ్మకే శరణార్థ్యాన్ని మనం నడుచుకుంటే మన జన్మలు ధన్యము, మన కుటుంబాలు ధన్యము, అంతా ధన్యమే పొందుతాం. కాబట్టి ఎవరెవరు కూడా అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానంలోకి రావాలనేదే నా యొక్క మనవి అన్నమాట. ఇంతటితో ఈరోజు ఈ సభను ముగిస్తున్నాము. రేపు మళ్ళీ ముఖ్యమైన రోజు కదా, రేపు మళ్ళీ ఓం సద్గురు మహాయోగి రూపరహిత యోగీశ్వర వీరధన్మజ మాతా కీ జై. ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀಯುತ ಶಿವಯ್ಯ ನಾಯ್ನ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಸದ್ಭಕ್ತರೆಲ್ಲರೂ ಕೂಡ ಈಗ ಮಹಾಮಂಗಳಾರತಿ ಕಾರ್ಯಕ್ರಮ, ಈ ಒಂದು ಮಹಾಮಂಗಳಾರತಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಪುನೀತರಾಗಬೇಕಾಗಿ ತಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ.